దేవుని నామమున చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈరోజు ఈ విధంగా నడిపించినందుకే మొదట దేవుణ్ణి మహింపరుస్తూ ప్రార్థన చేసుకుని వాక్యంలోని ప్రవేశిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధులైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయంలో మేమందరము మీ సన్నిధిలో ఈ విధంగా చేరి ఉండగా మా అందరితోనూ మీరు మాట్లాడమని ప్రాధేయపడచ్చు. మీ పాద సన్నిధిలో మేము చేరి ఉన్నాం, మీ మీద ఆధారపడుచున్నాం. నా ప్రభు, మీ ఆత్మతో నింపి సహాయం చేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారు పెట్టాడు వేడుకొంచి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. లూకా సువార్త 14వ అధ్యాయం. గత 2 రోజులుగా మనము 25వ వచనం నుండి 30వ వచనం వరకు విన్నాం. ఈరోజు 31వ వచనం నుండి మరొక ఉపమానం తీసి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. కొంచెం సౌండ్ ఏమైనా ఇవ్వగలరు? అయితే కొంచెం సౌండ్. చదువుకున్న ఈ సందర్భాన్ని 25వ వచనం నుండి చూద్దాం. గత 2 రోజులుగా మనం విన్నది. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రులను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనాను ఒక గోపురము కట్టింపకోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా? చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేక పోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టిన కానీ కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చేయసాగుతారు. యేసు ప్రభువును వెంబడించేటప్పుడు ఆయన శిష్యుడుగా మనం ఉండాలి అని అంటే మొదట కూర్చొని ఆలోచించాలి. నేను నిజంగా నమ్మకమైన వాడిగా ఆయన రాజ్యంలో అంతం వరకు కొనసాగుతానా లేదా అన్నది. దానికి సంబంధించి నిన్న ఎవరైనా ఒక గోపురం కట్టాలి లేదా ఇల్లు నిర్మించాలి అని అనుకున్నప్పుడు దానిని ముగించగలిగే శక్తి ఉంటేనే ప్రారంభించుకోవడం మంచిది. ముగించలేకపోతే మాత్రం ఎంతో ఎగతాళి, అవమానాల పాలవుతుంది అన్న ఉపమానాన్ని 28 నుంచి 30 వచనం వరకు చూశాం. అయితే ఈరోజు ఈ 14వ అధ్యాయం ముగిస్తూ యేసు ప్రభు చెప్పిన మాటల్లో ఒక యుద్ధం గురించి మాట్లాడుతున్నాడు. అందరం చూద్దాం 31వ వచనం ఒకసారి. ఒక యుద్ధం. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధం చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేని ఎడల అతను ఇంకనూ దూరంగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానం చేసుకున్న చూచును కదా. ఇది సహజం కదా. ఒక రాజు యుద్ధానికి బయలుదేరుతున్నాడట 20,000 మంది సైన్యంతో. అతను బయలుదేరిన మాట వినగానే ఇటువైపు ఉన్న రాజ్యంలో సైన్యం కేవలం 10,000 మంది మాత్రమే ఉన్నారట. 20,000 మంది ఎక్కువ ఉంటారా? 10,000 మంది ఎక్కువ ఉంటారా? లోక సంబంధమైన యుద్ధాలలో వీరేమో 10,000 మంది, వారేమో 20,000 మంది ఉన్నారు. వారి సైన్యం నాకంటే బలంగా ఉంది అని గ్రహించినప్పుడు ఈ 10,000 మంది ఉన్న రాజ్యం, ఆ రాజు 20,000 మంది ఉన్న రాజుతో ఏం చేస్తాడని రాయబడింది ఇక్కడ. రాయబారం పంపి, నేను యుద్ధం చేస్తే ఎలాగో ఓడిపోతాను, నీ దగ్గర బలం ఎక్కువ ఉంది, నీ దగ్గర సైన్యం ఎక్కువ ఉంది, యుద్ధం చేసి ఓడిపోవడం కంటే నీతో సమాధాన పడడం మంచిది అని ఒక కబురు పంపిస్తాడట రాయబారం. అప్పుడు అవతల వ్యక్తి చెప్తాడు,
నువ్వు ఎలాగో ఓడిపోతావనే రాయబారం పంపించావు నాతో సమాధాన పడ్డానికి. అయితే నాతో సమాధాన పడాలి అని అంటే కొన్ని నియమాలు, నీ దగ్గర ఉన్నవి నాకు ఇవ్వాలి, నీ రాజ్యంలో ఉన్నవి నాకు పంపించాలి, పన్ను కట్టాలి క్రమం తప్పకుండా, నీకు పండిన పంటల్లో ధాన్యం ఇంత పంపించాలి, ఇలాంటివన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్, నియమ నిబంధనలన్నీ రాసుకుంటారు. ఓడిపోతానని తెలిసినప్పుడు తెలివైన వ్యక్తి ఏం చేస్తాడట, ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి సమాధాన పడడానికి ఇష్టపడతాడట. 32వ వచనం అదే. శక్తి లేని ఎడల అతడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానం చేసుకున్న చూచును కదా. యేసు ప్రభు యొక్క రాజ్యంలో లేదా ఆయన రాజ్యంలో కాకుండా రాజ్యంతో మనుషుల ప్రవర్తన ఇలా ఉండాలట. ఆయనతో యుద్ధం చేస్తే మనం గెలవగలమా? ఇది మనకు సాధ్యమవుతుందా? ఇంతవరకు మనము ఆయనను ప్రేమామయునిగా దయామయునిగా అలా చూసాం. ఈ 14వ అధ్యాయం ముగింపుకు వచ్చేసరికి ఆయన మరో రూపంలో కనపడుతున్నాడు. రాబోయే కాలంలో యుద్ధానికి వచ్చేది నేనే అని. నేను యుద్ధానికి వచ్చినప్పుడు నాతో ఎదురాడి పోరాడి గెలవగలే శక్తి నీకుందా అనేది ప్రశ్న అక్కడ. చూద్దాం అది ఎలా ఉంటుందో. యేసు ప్రభు యొక్క కడవరి రాకడ, చివరి రాకడ ఎలా ఉంటుందో తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. యేసు ప్రభు భూమి మీదకి దిగేటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తున్నాడు అక్కడ. 6 నుంచి 8 వచనాల వరకు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 8 వరకు. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే అని యేసు ప్రభువట ఒకరోజు తన ప్రభావంతో భూమి మీదకి దిగుతాడట. ఆకాశము తెరవబడుతుంది. తన దూతలతో ఈ భూమి మీదకి ఆయన ప్రభావంతో దిగుతాడట. అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమవుతాడట. అగ్ని జ్వాలలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు 2 ప్రాముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. దేవుని నెరుగని వారికిని అనే మాటను చూడండి ఇక్కడ. దేవుని నెరుగని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును భూమి మీద ఎవరైతే శ్రమపరిచారో వారికి శ్రమ పొందిన మీకు మాతో కూడా విశ్రాంతి. భూమి మీద మండే అగ్ని ఎవరిని దహించాలి, ఎవరిని దహించకూడదు అనే అవగాహన దేవుడు ఆ అగ్ని కలిగిస్తాడట. తలలో మెదడు మనుషులకు, జంతువులకు, పక్షులకు, చేపలకు అన్నిటికీ ఎలాగైతే ఉంటుందో దేవుడు అగ్నికి కూడా ఆజ్ఞాపిస్తున్నట్లు కనబడుతుంది బైబిల్లో మనం చూస్తే. నా బిడ్డలు నీలోనికి ప్రవేశిస్తే నువ్వు వారిని దహించకూడదు, అగ్ని కూడా నువ్వు హాని చేయకూడదు నా బిడ్డలకు అంటానే చిత్తం నా ఏలినవాడా అని అగ్ని దేవుని ఆజ్ఞకు శిరసావహించి తలదించి విధేయత చూపిస్తుందట అగ్ని. ఆయన నెరుగని ప్రజలు ఎవరైతే ఉంటారో వారిని మాత్రం అదే అగ్ని, ఒకే అగ్నే, మళ్ళీ అగ్ని ఒకటే. దేవుని బిడ్డలనేమో అది దహించి వేయకుండా భద్రపరిచే అగ్నిగా కనబడుతుంది. దేవుని బిడ్డలు కాని వారిని అది దహించు అగ్నిగా కనబడుతుంది.
ఉదాహరణ చెప్పగలరు ఎవరైనా? దానియేలు గ్రంథంలో షద్రకు మేషక అబేద్నెగోలను వారిని అగ్నిగుండంలో వేసినప్పుడు ఆ అగ్ని కనీసం వారి తల వెంట్రుకను కూడా కాల్చలేదట. వారి తల వెంట్రుకను కూడా అది దహించలేదట. అంటే దేవుడు ఆ అగ్నికి ఆజ్ఞాపించాడు, అగ్నిలో ఏదైనా పడితే దహించి వేయడం అనేది నీ విధి. మంచు ఎలాగైతే చల్లగా ఉంటుందో అగ్ని అన్నది వేడిగా ఉంటుంది. అయితే నా బిడ్డలు నీలోనికి ప్రవేశించినప్పుడు నువ్వు ఏ హాని చేయకూడదు అనే అగ్నికి ఆజ్ఞాపించగానే అది ఏమాత్రము హాని చేయకుండా అది నిశ్శబ్దంగా మౌనంగా ఉండిపోయింది. అయితే ఈ ముగ్గురుని ఎవరైతే అగ్నిలోనికి తోశారో, అగ్ని గుండంలోనికి, వీరు బయటికి వచ్చిన తర్వాత వారిని తోసివేసినప్పుడు ఆ అగ్నిలో ఎముకలు కూడా లేకుండా బూడిదైపోయిన పరిస్థితి వారిది. అంత ఘోరంగా దహించబడ్డారు అదే అగ్నిలో. అదే చెప్తున్నాడు ఆయన. ఆ పాత నిబంధనలో ఆ ముగ్గురు విషయంలో చోటు చేసుకున్న సంఘటన ప్రతి తరంలో ఉన్నవారు అర్థం చేసుకోగలిగితే, యేసు ప్రభు తన ప్రభావముతో అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమవుతాడట. ఆకాశము నుండి దిగినప్పుడు ఆ అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమైనప్పుడట, యేసు ప్రభు యొక్క సువార్తకు ఎవరైతే లోబడలేదో, సువార్త అంటే మనందరి కొరకు యేసు ప్రభు శిలువ మీద బలయ్యాడని నమ్మి, ఆయన సమాధిలో అలానే ఆయన దేహం కుళ్ళిపోలేదని, మూడవ దినాన ఆయన తిరిగి లేచాడని ఆయన నమ్మి ఎవరైతే విశ్వసిస్తారో, ఆయనతో కలిసి జీవించడానికి నిర్ణయం తీసుకుంటారో, అది సువార్తకు లోబడటం. అంటే ఆయన ఎలాగైతే పునరుత్థానంలో ప్రథమ ఫలముగా లేచాడో సమాధిలో నుండి, నేను కూడా ఆయనతో కలిసి తిరిగి లేస్తానని నమ్మి విశ్వసించడమే. అందుకే ప్రతిసారి చెబుతుంటాను, క్రైస్తవ విశ్వాసం అన్నది క్రియల మూలముగా మనము పరలోకాన్ని పొందుకునేది కాదు, విశ్వాసము వలననే మనం పొందుకునేది. అది కృపచేతనే సాధ్యమయ్యేది. అది మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ దీ, నా కృప నీకు చాలును అనే మాటకు అర్థం, నువ్వు భూమి మీద ఎన్ని క్రియలు చేసినా నీ క్రియల ద్వారా నీవు నీతిమంతుడవు అని నిరూపించుకోలేవు. మన నీతి క్రియలన్నీ ఆయన దృష్టిలో ఒక మురికి గుడ్డ వలె కనబడుతున్నట్లు వాక్యం సెలవిస్తుంది మనకు. 6-8 వచనాలు ఇప్పుడు చదువుకున్నదే, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో. ఒక్కసారి మనము దాన్ని పదే పదే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుకుంటే, యేసు ప్రభు తన ప్రభావమును కనుపరుచు దూతలతో ప్రత్యక్షమవుతాడట. ఒకరోజు పరలోకం నుండి అగ్నిజ్వాలల్లో ఆయన ప్రత్యక్షమవుతాడట. అలా ప్రత్యక్షమైనప్పుడు దేవుని ఎరుగని వారు ఎవరు? ఆ ఎరుగని వారు సువార్తకు లోబడని వారు. సువార్తకు లోబడని వారు ఎవరు అనంటే, ఇదిగో మ్రాణం మీద వేలాడుచున్న ప్రభు నీ కొరకే ప్రాణత్యాగమయ్యాడన్న విషయం నమ్మని వారు. ఏదో చెప్పినా కూడా ప్రభు యొక్క సువార్త అర్థం కాని ప్రజలకు ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి ప్రతిదండనంట. వారికి ప్రతిదండన. ఆ సువార్తకు లోబడని వారు ఏం చేశారంటే, సువార్తకు లోబడిన వారిని ఎప్పుడూ శ్రమ పెట్టిన వారే, ఎప్పుడూ హింసించిన వారే. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మిమ్మల్ని శ్రమపరిచిన వారు శాశ్వతమైన శ్రమలోకి వెళ్ళిపోతారు, మిమ్మల్ని బాధ పెట్టిన వారు బాధలోనికి వెళ్ళిపోతారు. బాధపడిన మీరు, శ్రమపడుచున్న మీరు, మేము ఎలాగైతే విశ్రాంతిలోకి వెళ్ళిపోతున్నామో మీరు కూడా విశ్రాంతిలోనికి వస్తారు. అందుకే ఈ చులకనైన శ్రమలను బట్టి, పాపములను బట్టి ఇదిగో మనము వెనుకంజు వేయకుండా, వెనుదిరగకుండా నమ్మకమైన వారుగా ముందుకు సాగిపోవడం అనేది దేవుడు కోరుకుంటున్నాడు మన వద్ద నుండి. అదే అధ్యాయంలో 9-10 వచనాలు కూడా 2 కలిసి ఉన్నాయి, చూద్దాం. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును, విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అటివారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి అనే పదం ఎంతో గౌరవప్రదంగా అనిపిస్తుందా, లేకపోతే మెడబట్టుకొని గెంటేస్తున్నట్లుందా? ఇది హూ ఆర్ యూ టు కమ్ ఇన్ టు మై ప్లేస్ అన్నట్లుంది. ఇది
నువ్వు నా స్థలంలోకి వచ్చేది నువ్వెవరు అన్నట్లుంది. పారదోలబడి అంటే వెళ్ళిపో చీచిపోపో అన్నట్లుంది. అది పారదోలబడి అనేది కొంచెం చీచిపోపో కంటే ఇంకా ఎక్కువ కనబడుతుంది. అది మెడబట్టి గెంటేసినట్లే ఉంది. నిత్య నాశనమును దండన పొందుదురు. 10వ వచనంలో అదే చదువుతున్నాం మనం, 9-10. ఆ దినమున, ఏ దినమున? 6వ వచనంలో కనబడుతున్న ఆ దినం, ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమైన ఆ దినం ఏదైతే ఉందో, ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును. పరిశుద్ధుల యందు మహిమపరచబడటం అంటే ఏంటి? ఇక్కడ కూర్చున్న మనమంతా ఆయన వస్తాడని ఎదురు చూస్తున్నాం, చూసారా? నిరీక్షణతో. ఏ స్థితిలో ఉన్నా నేను నా దేవునితో సహవాసం, ఆయనతోనే నా జీవితం అని నమ్మిన వారు ఎవరైతే ఉన్నారో వారందరి ఎదుట మేము ఎదురు చూస్తున్న దేవుడు రానే వచ్చాడు. మేము ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న ప్రభు ఇదిగో దిగి వచ్చాడు. విశ్వసించిన వారందరి యందు ఆయన ప్రశంసింపబడతాడట. మాట తప్పని దేవుడు, మాట ఇచ్చి నిలబెట్టుకున్న దేవుడు అని ఆ రోజు మనం ఆయనను ప్రశంసిస్తామట. మా రాజులకు రాజు, మా ప్రభులకు ప్రభు ఇదిగో రానై ఉన్నాడు కాదు, వచ్చేసి ఉన్నాడు అని ఆ రోజు మనం ఆయనను ప్రశంసిస్తామట. ప్రభు వచ్చినప్పుడు అట్టివారు, ఎట్టివారు? సువార్తకు లోబడని వారు. ప్రభువు వచ్చినప్పుడు సువార్తకు లోబడని వారిని ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఏలైనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. మేము మీకు సాక్ష్యం ఇచ్చాము, అది మీరు నమ్మారు. నమ్మిన రోజు జరిగేది ఏంటో తెలుసా? యేసు ప్రభువును అంగీకరించి బాప్తీసం తీసుకున్న రోజు మీకు జరిగేదే, ఆ నీళ్ళలో నుండి బయటికి రాగానే నీవు నా వాడవు, నీవు నా కుమార్తెవు అని దేవుడు ఒక ముద్ర వేస్తాడట. ఒక ముద్ర. యు ఆర్ మైన్, యు ఆర్ నో లాంగర్ దిస్ వరల్డ్లీ క్రియేషన్. నువ్వు ఈ లోక సంబంధమైన అపవాది రాజ్యంలో ఉన్న వాడవు కాదు, ఉన్న దానవు కాదు. ఈ రోజు నుంచి నువ్వు నా బిడ్డవి అని ఒక ముద్ర వేస్తాడట. యు ఆర్ మైన్ అని. ఆ ముద్ర ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో సువార్తను ఎవరైతే నమ్మి లోబడి విశ్వసిస్తారో వారికి ఈ ముద్ర పడుతుందట. ముద్రలు చాలా రకాలు. ఒకటేమో మన ఆఫీసుల్లో కనపడే స్టాంప్, ఒక ముద్ర వేస్తారు, పలానా గ్రూపు లేదా పలానా కంపెనీకి సంబంధించిన వాళ్ళని. అదే పోస్ట్ బాక్సులు మీరు గమనిస్తే ఎప్పుడైనా వాటిని లక్క వేసి రెడ్ కలర్లో దాన్ని బాగా సీల్ వేసి ముద్రించి దాని మీద ఒక స్టాంప్ కొడతారు. దాని కలర్ వేరేలాగా ఉంటుంది. అప్పుడప్పుడు లోన్లు తీసుకొని ఎగరగొడతారు ఇల్లు కట్టడానికి. ఇల్లు నిర్మించుకున్న తర్వాత అప్పుడు బ్యాంకు వాళ్ళు వచ్చి ఇంటికి తాళం వేసి ఆ తాళం మీద దాన్ని గట్టిగా బిగించి ముద్ర వేసిపోతారు. ముద్రలో రకాలు. ఆ ముద్ర చూస్తేనే మనకేమర్థమవుతుంది? ఈ ఇల్లు నిర్మించుకున్నారు ఎవరో, లోన్ తీసుకొని కట్టారు, కానీ ఈరోజు దీనికి ఈ విధంగా తాళం పడింది, ముద్ర వేసి సీల్ వేశారంటే వారు ఈ ఇంటికి సంబంధించిన లోన్ను ఎగరగొట్టారు. అందుకే సీజ్ చేసి పడేశారు. అదే ఒక తపాలా సంచి. తపాలా సంచి అంటే పోస్ట్ బ్యాగ్, ఒక గోనె సంచి ఉంటుంది ఒకటి. అది రెడ్ కలర్, దాంట్లో మొత్తం దాన్ని చుట్టూ ఎవరు బయటికి రాకుండా దాన్ని వేసేసింటారు. అలా ముద్రలు చాలా కనబడతాయి మనకు. లోక సంబంధమైనవి కాబట్టి ఈ నేత్రాలతో మనం చూడగలం ముద్ర అంటే ఎలా ఉంటుంది, దాన్ని ఎలా బిగించారు, ఎలా భద్రపరిచారు అన్నది. కానీ పరలోక సంబంధమైనది శరీరంతో కూడినదా, ఆత్మతో కూడినటువంటిదా? ఆత్మతో కూడినది కాబట్టి ముద్ర కూడా దేనితో ఉండాలి? ఆత్మతోనే ఉండాలి. అది ఆ ఆత్మ ఎలా ఉంటుందో చెబుతున్నాడు. ఇది ఎవరికి లభిస్తుంది అని అంటే, ఇదిగో సువార్తకు లోబడిన వారికి మాత్రమే లభిస్తుంది.
ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ యువర్ సాల్వేషన్, ద గాస్పెల్ దట్ వాస్ ప్రీచ్డ్ టు యూ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ సాల్వేషన్. సువార్త ఏదైతే నీకు ప్రకటించబడిందో అది రక్షణార్థమైనటువంటిది. ఆ రక్షణార్థమైన సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఈరోజు వాక్యంలోనికి ప్రవేశించే ముందు, ఈరోజు బాప్తిసం ఉందా అని నేను చెప్పాను, కానీ అది రేపటికి పోస్ట్పోన్ అయిందన్న విషయం నాకు చాలా ఇప్పుడు ఇందాక తెలిసినటువంటిది. అయితే ఎవరైతే ఈ బాప్తిసం తీసుకోబోతున్నారో లేదా ఇంతవరకు తీసుకున్న వారందరికీ ఏం ముద్రపడింది? ఆత్మచేత వారు ముద్రింపబడ్డారు. వీరిలో ఇక మీదట అపవాదికి సంబంధించిన ఆత్మ లేదు, దైవాత్మకు సంబంధించిన ఆత్మ చేత వీరు ఏర్పాటు చేయబడ్డారు, అభిషేకించబడ్డారు, ప్రతిష్ఠించబడ్డారు అని అర్థం. అది ఎందుకంటే బాప్తిసం తీసుకునే సమయంలో అక్కడ కొన్ని మాటలు అడుగుతాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం ప్రకారంగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం అలానే ఉంచి ఒకసారి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయానికి వద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో పేతురు గారు అక్కడ ఉన్న వారితో ఒక మాట అడుగుతున్నాడు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు ఎప్పుడు? పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుకుంటేనే. జాగ్రత్త వింటున్నారా? పేతురు గారు తన సొంత మాటలతో చెప్తున్న మాట కాదది. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం అంటేనే పెంతెకొస్తను పండుగ దినం రోజు చోటు చేసుకున్న సంఘటన అది. పెంతెకొస్తను పండుగ దినం రోజు ఏం జరిగింది? అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలల వరే వారి మధ్య దిగాడు. అలా పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారి ద్వారా మాట్లాడిస్తున్నాడు. నాయన, నువ్వు పొందుకుంటున్న బాప్తిస్మము దేని కొరకు? లోక సంబంధమైన వాటి కొరక? ఎవరో బలవంతం చేశారని తీసుకుంటున్నావా? ఇవన్నీ ప్రశ్నలు నేను అక్కడ అడుగుతుంటాను. ఆ ప్రశ్నలకు సమాధానం, ఆ ప్రశ్నలకు జవాబు ఏంటంటే ఆలోచించాలి. సమాధానం చెప్పేవారు. పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ఎప్పుడైతే నువ్వు పాపక్షమాపణ కొరకు బాప్తిసం తీసుకుంటావో అప్పుడు నీకు పరిశుద్ధాత్మాను వరము పొందుకుంటావు. మరి పరిశుద్ధాత్మాను వరము పొందుకోవడం అంటే ఏంటి? పరిశుద్ధాత్మాను వరము పొందుకోవడం అంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. అది పరిశుద్ధాత్మాను వరం పొందుకోవడం అంటే ఏంటంటే, మీకు ప్రకటింపబడిన రక్షణ సువార్తను మీరు విన్నారు, నమ్మి దేవా నీ వాక్యము చేత నాలో ఉన్న లోటుపాట్లను నేను సరిచేసుకుంటున్నాను, నాలో ఉన్న పొరపాట్లను నేను సరిదిద్దుకుంటున్నాను. ఇంకా చెప్పాలి అనంటే, ఈ పాపముతో నేను ఇలానే కన్ను మూస్తే నీవు ఎంతైనా రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభు, నీ సైన్యం గొప్పది. ఈరోజు మనం లూకాసు వార్త 14లో ఉన్న వాక్యదానమే చేస్తున్నాం, మర్చిపోకండి. ఒక రాజ్యం 20,000 మంది సైన్యంతో వస్తుందట. 10,000 మంది ఉన్న సైన్యం దగ్గరికి ఓడిపోయేది ఎవరు? ఇప్పుడు తక్కువ బలం ఉన్నవారు. మనం ఒంటరిగా యేసు ప్రభుతోనూ, మనం ఒంటరిగా యేసు ప్రభు యొక్క దూతలతోనూ పోరాడి గెలవగలమా చెప్పండి? అది అసాధ్యం. మనం గెలవలేము అనే నిర్ణయం తీసుకున్నప్పుడు, మనం గెలవలేము అనే స్థితి మనకు కలిగినప్పుడు వెంటనే ఆయనతో ఏం కావాలి? మనం సమాధాన పడాలట. ఆ ఉపమానం అదే. ఏ రాజైనా మరొక రాజ్యంతో గెలవలేక ఉండపోతే ఏం పంపిస్తాడట? రాయబారం పంపిస్తాడట. లూకాసు వార్త 14వ అధ్యాయం. ఈరోజు వాక్య ధ్యానం. ఎక్కడెక్కడో తిరుగుతున్నామని వాక్య ధ్యానాన్ని మర్చిపోకండి. లూకాసు వార్త 14వ అధ్యాయంలో
31 నుంచి, మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధం చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చు అని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? ఆలోచిస్తాడు కదా. అలా ఆలోచించినప్పుడు అతనికి శక్తి లేకపోతే ఏం పంపిస్తాడట? రాయబారం పంపిస్తాడట. నేను నీతో గెలవలేను, కానీ నీవు నన్ను ఏమి చేయకూడదంటే నన్ను ఏం చేయమంటావు అని అడుగుతాడట ప్రశ్న. నువ్వు నన్ను ఏమి చేయకూడదంటే నన్ను ఏం చేయమంటావు అంటే అప్పుడు అవతల వ్యక్తి కొన్ని కండిషన్స్ పెడతాడట. ఏం కండిషన్స్ పెట్టచ్చు? నీ ఖజానాలో ఉన్న ఇదిగో ఇన్ని మణుగుల వెండి, నీ ఖజానాలో ఉన్న ఇన్ని తులాల బంగారమో, లేకపోతే ఇలాంటివన్నీ పాతకాలంలో కండిషన్స్ పెడితే అవన్నీ ఇచ్చి పంపించారనుకోండి, ఆ రాజు యుద్ధానికి రావడమే మానేస్తాడు. ఇతను నాకు ఎలాగో సమాధాన పడ్డాడు, నాతో ఎలాగో సమాధాన పడ్డాడు, కాబట్టి నేను ఎలా చెప్తే అలా వింటాడు కనుక ఇతని మీదకి యుద్ధం పోకుండా నాతో సమాధానపరచుకొని నాకు కావాల్సిన తెచ్చుకుంటే అయిపోతుంది కదా. ఇది రాయబారం పంపించి సమాధానపరచుకోవటం. ఇది మనకు అర్థమైతే మనం ఇందాక చదువుకున్నాం తెస్సలోనిక పత్రికలో 2వ పత్రికలో 1వ అధ్యాయం 6 నుంచి కొన్ని వచనాలు చూసాం. సువార్తకు లోబడని వారికి ఏముంటుందట? నిత్య నాశనము అన్న తీర్పు వారి మీదకి వస్తుందట. లోబడిన వారికేమో, శ్రమ పడిన వారేమో విశ్రాంతిలోకి పోతారు, శ్రమ పరిచిన వారేమో శ్రమల్లోనికి వెళ్ళిపోతారన్న సందేశం మనకు అప్పుడు వచ్చింది. మరి ఆయనతో సమాధాన పడటం అంటే ఏంటి, ఆయన సువార్తకు లోబడడం అంటే ఏమిటో అని మనం తెలుసుకుంటే, అసలు సువార్త సారాంశం ఏంటి? సువార్త యొక్క సారాంశం ఏంటి అని అంటే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం. ఎఫెసీ పత్రికను అలానే ఉంచమన్నాను, తీయకండి, అలానే ఉంచాం. మళ్ళీ వద్దాం అక్కడికి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం నుండి చెప్తున్నాడు. 3వ వచనం, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని. మీకు చెప్పాను, నాకు తెలియజేయబడిన ఉపదేశం. దేవుడు యేసు ప్రభు నాకు ఉపదేశించాడు. నాకు ఉపదేశించిన దానిని నేను మీకు తెలియజేస్తున్నాను. వాట్ వాజ్ రివీల్డ్ టు మీ, ఐఎమ్ రివీలింగ్ ఇట్ టు యూ. డూ యూ హ్యావ్ ది యాక్సెప్టెన్స్ ఆఫ్ హార్ట్? మీరు నమ్ముచున్నారా, అంగీకరిస్తున్నారా అని అడుగుతున్నాడు అక్కడ. అదేమనగా లేఖనముల ప్రకారము వాక్యానుసారముగా యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. దీన్ని నమ్ముచున్నావా? మన పాపముల నిమిత్తం యేసు ప్రభు శిలువ మీద మరణించాడు. లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తం మృతి పొందిన తర్వాత ఆయన సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన తర్వాత లేఖనముల ప్రకారం 3వ దినమున ఆయన లేచాడు, లేపబడను, తిరిగి లేచాడు ఆయన. నాకు ఇయ్యబడిన ఉపదేశం అది. ఏంటా ఉపదేశం అని 2వ వచనంలో చెబితే, 2వ వచనం చూడండి జాగ్రత్తగా. మీరు దానిని అంగీకరించి దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. సువార్త వలన రక్షణ. ఎందులో నుండి రక్షణ? సువార్తలో నుండి రక్షణ కాదు. సువార్త ద్వారా రక్షణ, పాపములో నుండి రక్షణ. సువార్త, త్రూ గాస్పెల్ వీఆర్ సేవ్డ్ ఫ్రమ్ సిన్. పాపము నుండి సువార్త ద్వారా రక్షింపబడ్డాం. వరదల్లో కొట్టుకుపోతున్నారు, పైనుంచి ఎవరో తాడేశారు. ఒకవేళ వారే దిగారనుకోండి వరదల్లోనికి, ఇద్దరు కొట్టుకుపోతారు అప్పుడు. అందుకే ఒడ్డున ఉన్నటువంటి వ్యక్తి, కొట్టుకుపోతున్న వ్యక్తి ఒక తాడేశాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, అతను ఎందులో నుండి, దేని ద్వారా రక్షింపబడ్డాడు? ఆ వరదలో నుండి తాడు వేయడంతో ఆ తాడు ద్వారా బయటకు వచ్చాడు. పాపంలో నుండి సువార్త ప్రకటింపబడగానే ఆ సువార్త ద్వారా యేసు ప్రభువుని నమ్మి బయటకు వచ్చేసాడు. ఇది ఆత్మ సంబంధమైనది. అందుకే పరిశుద్ధాత్మ అను వరం ఎవరికి లభిస్తుంది అని పేతురు గారు చెబుతున్నారు అనంటే, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో 38వ వచనం జాగ్రత్తగా గమనించండి. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 38లో, మీరు మారు మనస్సు పొంది
దేని నిమిత్తము? అక్కడ ఆ బాప్తిసం ఇచ్చే సమయంలో నేను అడుగుతూ ఉంటాను, ఈ బాప్తిసం తీసుకోమని మీ ఇంట్లో ఎవరైనా మిమ్మల్ని బలవంత పెట్టారా అని. అప్పుడు జవాబు అవునండి బలవంత పెట్టారు అన్నారు అనుకోండి, అంటే వారు బాప్తిసం ఎవరి నిమిత్తం తీసుకుంటున్నట్లు? వారి ఇంటి వారి నిమిత్తం తీసుకుంటున్నాడు. మరి ఆ బాప్తిసం జరుగుతుందా? ఈ బాప్తిసం ద్వారా ప్రభుత్వం నుండి మీకు ఏమైనా రాయితీలు, వారు అమలుపరిచిన పథకాల ద్వారా మీకేవో కొన్ని లాభాలు, లబ్ధి కలుగుతుందని ఏమైనా మీరు తీసుకుంటున్నారా అని ప్రశ్న వస్తుంది అక్కడ. అవును అన్నారనుకోండి, ఇప్పుడు వారు తీసుకోవడానికి నిర్ణయించుకున్న బాప్తిసం దేని నిమిత్తము? ప్రభుత్వం నుండి ఇదిగో వచ్చే పథకాల ద్వారా వచ్చే లాభం కొరకు తీసుకుంటున్నారు, దాని నిమిత్తం తీసుకుంటున్నారు. మీరు తీసుకుంటున్న బాప్తిసం వివాహం కొరకు తీసుకుంటున్నారా అని అంటాను, వివాహం కాని వారితో. ఎందుకంటే మనకు సమాజంలో వివాహం అవ్వాలి అని అంటే బాప్తిసం తీసుకుంటేనే వివాహం చేస్తామనే ప్రకటనలు అక్కడక్కడ పాస్టర్లు సేవకులుగా పిలువబడేవారు అలా చేశారు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి కావాలంటే బాప్తిసం తీసుకోవాలి కాబట్టి పోయి మునుగుదాంలే, దాంట్లో తప్పేముంది అన్నట్లుగా అలా మునగడం ఆనవాతి అయిపోయింది. అలా అంటే ఆనాడు తీసుకున్న బాప్తిసం దేని నిమిత్తం? అది మళ్ళీ పాపక్షమాపణ అంటారా? వివాహం నిమిత్తం తీసుకున్నారు. ఆ రోజు వివాహం నిమిత్తం తీసుకుంటే పరిశుద్ధాత్మ అన్న వరం లభిస్తుందా? 38వ వచనం జాగ్రత్తగా చదవాలి మనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38. పాపక్షమాపణ నిమిత్తం అనే పదం ఉంది చూడండి అక్కడ. పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మాన వరం పొందురు. అప్పుడు పొందుకుంటారు పరిశుద్ధాత్మాన వరం. ఇప్పుడు పాప క్షమాపణ అన్న స్థలంలో వివాహం నిమిత్తము అని పెట్టుకోండి, మీరు ఏం పొందుకోరు? పరిశుద్ధాత్మాను వరం పడదు, మీకు రాదు. పడదు అనంటే ఏంటి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13లో రక్షణ సువార్త ద్వారా విధేయులైన వారికి ఆత్మచేత ముద్ర అనేది ఒకటి ఉంది చూసారా, ఆ ముద్ర పడదు. పరిశుద్ధమైన ఆత్మలు మాత్రమే పరలోకంలోనికి ప్రవేశం. మరి పరిశుద్ధమైన ఆత్మలు లేకపోతే, పరిశుద్ధమైన ఆత్మే లేకపోతే పరలోకంలో ప్రవేశం ఎక్కడిది? మరి పరిశుద్ధమైన ఆత్మ అను ఆ వరం మనకు ఎప్పుడు లభిస్తుంది అని చెబుతున్నాడు? పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్న రోజు పరిశుద్ధాత్మ అను వరం లభిస్తుంది. ఉద్యోగం నిమిత్తము బాప్తిస్మం, వివాహము నిమిత్తం బాప్తిస్మం, అప్పులు తీర్పు చేసుకొనుటకు బాప్తిస్మం, ఏదో వ్యాధి రోగం బాగైపోతుందని బాప్తిస్మం, పిల్లల కొరకు బాప్తిస్మం, ఇలాంటివెన్నో లోక సంబంధమైన ఆశల కొరకు తీసుకుంటూ పోతుంటే ఏ వరము లభించదు, ఏ ముద్ర పడదు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, మీరును సత్యవాక్యమును ఏంటి ఆ సత్యవాక్యము? అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో పేతురు గారు పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రకటిస్తున్నాడు అక్కడ. మీరు మారు మనస్సు పొందండి, మనసులో మార్పు కలగాలి. మారు మనస్సు నిమిత్తము మారు మనస్సు పొంది మారు మనస్సు ఎప్పుడు అవసరము? అసలు మారు మనస్సు అంటే ఏంటి? మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం తీసుకోవాలట. మారు మనస్సు అంటే, నేను ఇన్నాళ్ళు నా జీవితం సాతానుతో కొనసాగింది, నేను ఇక మీద దాన్ని నిలిపివేయాలనుకుంటున్నాను, ప్రభువుతో సాగిపోవాలనుకుంటున్నాను. మరి నా ప్రభువు పరిశుద్ధుడు కదా, ఆ పరిశుద్ధుని వలె నేను జీవిస్తానని మనస్సును సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకుని, ఇదిగో ప్రభువా, నేను ఇక మీద పాపం చేయకుండా నన్ను క్షమించమని నీ పాదాలు పట్టుకొని అడిగి నీలోనికి రావాలనుకుంటున్నాను. అలా విరిగి నలిగిన మనసుతో ప్రభు దగ్గరికి వచ్చి అడిగితేనే ఆయన హృదయములను అంతరింద్రియములను పరిశీలించు దేవుడు గనుక మన ఉద్దేశం దేని కొరకు వస్తున్నాం, ఆయన వద్దకు దేని కొరకు వస్తున్నాం, ఆయన వద్దకు వస్తున్నది దేని కొరకు అనేది ఆయనకు సంపూర్ణంగా తెలుసు.
అందరము లైన్లో నిలబడిన తర్వాత ఒక్కొక్కరు దేని కొరకు వస్తున్నారనేది ఆయన సర్వలోక సైన్యాధిపతి, న్యాయాధిపతి, హృదయములను అంతరింద్రములు ఎరిగిన దేవుడు, పరిశీలించే దేవుడు. హృదయములను అంతరింద్రంలో ఆయన స్కానింగ్. ఎయిర్పోర్ట్లో ఒక వస్తువుని లగేజ్ బ్యాగ్ను పెడితే దాని లోపల ఏమేమి ఉన్నాయో మొత్తం కెమెరాలో కనబడుతుంటుంది. మనుషులు సృష్టించిన స్కానింగ్ మిషన్లోనే వారు తీసుకెళ్లే లగేజ్ బ్యాగులో, ట్రాలీ బ్యాగుల్లో ఏమేమి ఉన్నాయో ఆ కెమెరాకు మొత్తం. అప్పుడప్పుడు లోపల చిన్న చిన్న షేవింగ్ బ్లేడ్లో, కత్తెరలో ఇలాంటివన్నీ పెట్టుకొని, పవర్ బ్యాంకులు, సెల్ ఫోన్కి సంబంధించిన పవర్ బ్యాంకులు అవన్నీ ఆ ట్రాలీ బ్యాగ్లో పెట్టి ఎయిర్పోర్ట్లోకి ప్రవేశించామనుకోండి, ఆ లగేజ్ స్కానింగ్ మిషన్లోకి పోతుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి సిఐఎస్ఎఫ్ స్టాఫ్ వాళ్ళు దాన్ని పక్కకు దిగండి, పక్కకు జరపండి అంటారు. ఎందుకు? ఇది గాలిలో, విమానంలో ఎగిరిపోవడానికి అర్హత లేదు దీనికి. ఎందుకంటే దానిలో ఉండకూడని వస్తువులు ఉన్నాయి. ఒక పవర్ బ్యాంక్ కనపడుతుంది, ఒక బ్లేడ్ కనపడుతుంది, లేకపోతే ఒక సిజర్స్ కనపడుతుంది, కత్తెర. ఇవన్నీ నువ్వు విమానంలో తీసుకువెళ్ళి విమానాన్ని పాడు చేస్తే, గాలిలో దానికి ప్రమాదం ఏర్పడితే కాపాడేదేవరు, రక్షించేదేవరు? ఎవరైనా తీసి పక్కన పడండి అంటారు. మనుషులు ఎవరికి కనబడకుండా ఆ ట్రాలీ బ్యాగ్లో దాని లోపలికి పెట్టి పంపించిన వారికి కూడా తెలుసు, మా కళ్ళతో దీన్ని గుర్తుపట్టలేము, దీన్ని స్కానింగ్ మిషన్లోకి పంపించాలని. ఆ స్కానింగ్ మిషన్లో మొత్తం స్క్రీన్ మీద అంతా కనబడుతుంది. ఇందులో ప్రవేశించగలిగేవి ఎన్నున్నాయి, ప్రవేశింప చేయకుండా వీటిని బయటపడేవి ఎన్నున్నాయి అనేది. మనిషి చేసిన స్కానింగ్ మిషన్లోనే ఇన్ని కనపడుతుంటే, నువ్వు దేవుని వద్దకు వస్తున్నప్పుడు నువ్వు ఏ ఉద్దేశంతో వస్తున్నావు దేవుని దగ్గరకు అనేది ఆయన యొక్క స్కానింగ్ మిషన్లో తెలీదా? ఓ, నువ్వు వస్తున్నది నా దగ్గరికి నీ అప్పులు తీరిపోవడానికి బాప్తీసం తీసుకుంటున్నావా? నీ ఉద్యోగం కొరకు బాప్తీసం తీసుకుంటున్నావా? ఇదిగో నీ వివాహం కొరకు తీసుకుంటున్నావా? నీకు ఏదైనా వ్యాధి, రోగం ఉంటే అది పోవడం కొరకు తీసుకుంటున్నావా? రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కొన్ని పథకాలు క్రైస్తవులకు ప్రత్యేకంగా ఈ పథకాలు అమలుపరుస్తున్నాం అన్నప్పుడు ఒక బాప్టిజం సర్టిఫికేట్ కావాలి. కాబట్టి ఆ సర్టిఫికేట్ అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ చూపిస్తే, ఇదిగో సంవత్సరానికి ₹1,00,000 సబ్సిడీ వస్తుంది, అందుకే నాకు సర్టిఫికేట్ అవసరం కాబట్టి దాని నిమిత్తం తీసుకుంటున్నావా? పిల్లలు లేరు కనుక నేను పిల్లల కొరకు తీసుకుంటానని ఆలోచన కలిగి ఉన్నావా? ఇలాంటి నిమిత్తము దీని నిమిత్తము నువ్వు తీసుకుంటుంటే నేను నీకు ఏ ముద్ర వేయను? విమానంలో ఎగిరిపోవడానికి పర్మిషన్ ఎలాగైతే ఇక్కడ స్టాఫ్ ఇవ్వరో, పరలోకంలోనికి ప్రవేశించుటకు అమ్మా, బిడ్డ, కుమారుడా, కుమార్తె, నువ్వు ఏ కారణం చేత నా దగ్గరకు వచ్చావు ఒకసారి నువ్వు పరిశీలించుకో. ఒకసారి ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ అని ఎందుకు చెప్తాడు దేవుడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 28వ వచనం ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28. ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలా పరీక్షించుకున్నప్పుడు వాక్యమును ఈ వ్యక్తి తనను తాను పరీక్షించుకున్నప్పుడు ఆ రెండు సమానం అవ్వాలి. ఆ రెండు సమానం అవ్వకపోతే మాత్రము ఇదిగో నువ్వేదో తప్పు చేసిన వాడివే, నువ్వేదో పొరపాటు చేసిన వాడివే, పోగొట్టుకుంటావు అర్హత. అందుకే ప్రభువా, నేను రావలసిన విధంగా నీ దగ్గరకు రాలేదు, ఇదిగో వీటన్నిటిని బయటపడేస్తున్నాను, ఇప్పుడు నన్ను ఇదిగో లోనికి పంపిస్తావా? అక్కడ ఎయిర్పోర్ట్లో స్టాఫ్ని అడుగుతాం, మీరు ఏదైతే వద్దన్నారో వాటన్నిటిని తీసి పడేసాము, ఇప్పుడు మీ కళ్ళెదుటనే బయటపడేసాము, మరి మీకు ఓకేనా నేను వెళ్ళొచ్చా అంటే ఎస్, పర్మిషన్ గ్రాంటెడ్ అంటాడు. నువ్వు ఏమన్నా చేసుకో, నేను మాత్రం ఇవన్నీ పెట్టుకొని లోపలికి వెళ్తానంటే 80% లోపలికి రానివ్వరు. భూమి మీద ఉన్న రక్షక భటులే, భూమి మీద ఉన్నటువంటి పోలీస్ స్టాఫే ఇంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు యేసు ప్రభు ఆయన పేరులోనే ఉంది ఆయన ఒక రక్షకుడని. ఆయన చెప్పిన విధంగా మనం ఉంటేనే ఆయన రక్షించుకొని తీసుకెళ్తాడు. ఆయన చెప్పినట్లుగా లేకపోతే అక్కడే నిలిచిపోతాం. కుడివైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు సిలువ మీద వేలాడుచున్నప్పుడు ఆయనతో పాటు సిలువ వేయబడిన వారు ఉంటే ఒకరికి మాత్రమే పర్మిషన్ గ్రాంటెడ్ అన్నాడు, మరొకరికి లేదన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. ఎందుకు? ఆ వ్యక్తిలో కలిగిన మార్పు, మనసులో మార్పు. యేసు ప్రభువా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా ప్లీజ్ అని అడిగట్టు. తగ్గింపు హృదయంతో, విరిగి నలిగిన మనసుతో, ఇంకా ఈ భూమి మీద నాకు లేదు జీవితం, నన్ను కూడా సిలువకేసి కొట్టేశారు, నా ప్రాణం ఇంకా కొద్ది క్షణాల్లో వెళ్ళిపోతుంది, ఇప్పటికైనా నేను నీకంటూ ఒక రాజ్యం ఉందని, దానికి రాజు నీవే అని,
నువ్వు ఒకరోజు నీ రాజ్యంతో తిరిగి వస్తావని నాకు అర్థమైంది. ఈ శిలువ మీద నేను కూడా నీతో వేలాడుచుండగా నాకు అర్థమైంది. నీ రాజ్యం గురించి ఈ లోక ప్రజలకు అర్థం అవ్వలేదు. నీ రాజ్యం ఎటువంటిదో ఈ ప్రజలకు అర్థం అవ్వలేదు. కానీ నువ్వు ప్రవర్తించిన తీరు, ఈ శిలువ మీద వేలాడుచు నువ్వు పలికిన ఈ మాటల ద్వారా నాకు అర్థమవుతుంది. నువ్వు పలికిన మొదటి మాటే, తండ్రి నీవేమి చేయించున్నావు, వీరేమి చేయించున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించు అన్న మాటలు నాకు అర్థమవుతుంది. ఇదిగో నీకు వీరి మీద ఎటువంటి కోపం లేదని, ఇప్పటికైనా నేను నీ దగ్గరికి రాకపోతే నన్ను రక్షించే నాదుడెవరు అని నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడగగానే ఆ మనసును అంగీకరించాడు. ఆ దొంగలో ఏం జరిగింది? మనసులో మార్పు జరిగింది. అదే మారు మనసు ఆ వ్యక్తికి దేనికి కారణమైందనంటే పాప క్షమాపణకు కారణమైంది. మరో వ్యక్తి అలాంటి తగ్గింపు హృదయంతో విరిగి నలిగిన మనసుతో కాకుండా, నీవు నిజంగా క్రీస్తు అయితే నిన్ను రక్షించుకొని నన్ను రక్షించి, గర్వంతో కూడిన మాట. నిజానికి చెప్పాలంటే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం, ముగించుకుందాం, టైం అయిపోతుంది. యెషయా గ్రంథము అసలు మనకు దేవునికి మధ్య అడ్డుగా వస్తున్నది ఏంటి పరిస్థితి? 59వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజయా, చాప్టర్ నంబర్ 59. మొదటి వచనం, రెండవ వచనం చదువుతాం. రక్షింపనేరకై ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. అడ్డం వచ్చాయి. అలా దేవుని పొందుకోవాలంటే మన దోషములు అడ్డముగా వస్తున్నాయి. ఈ దోషములు తొలగించమని ఎవరిని అడగాలి? రాయబారం పంపాలి. మనకు దేవునికి మధ్యవర్తి ఎవరు? యేసు ప్రభు మాత్రమే. ఆ ప్రభు ద్వారా ఇదిగో నేను పరలోకానికి రావాలనుకుంటున్నాను, నాకున్న మార్గం ఒకటే, నేనే మార్గం అని చెప్పావు కదా, ఈ మార్గం ద్వారా నేను నిన్ను బ్రతిమలాడుచున్నాను. నా తరపున ఇదిగో నువ్వు బ్రతిమలాడుచున్నావు, శిలువ మీద బ్రతిమలాడావు. పరలోకానికి వెళ్ళి మమ్మను తండ్రి అయిన దేవుడు ఎప్పుడూ నాశనం చేయాలనుకున్నా కూడా నీ రక్తము మా పక్షాన అడ్డంగా వస్తుంది. ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ముగ్గురు ఒకే పని మీద ఉన్నారు. మనల్ని రక్షించాలి, మనల్ని కాపాడుకోవాలి. మనం ఆయన రాజ్యంలో ఒక భాగం అన్న విషయం. కానీ మనం ఏం చేశాము? అపవాది రాజ్యంతో చేయి కలిపాను. అపవాది రాజ్యంతో చేయి కలపగానే ఒకరోజు యుద్ధానికి దిగుతాడట మన దేవుడు. నువ్వు ఎవరితో ఉన్నావు అనే ప్రశ్న మనకేస్తాడు. ఆ రోజు ఇదిగో నీ వలె పరిశుద్ధునిగా ఉన్నాను నేను అని మనం ప్రభువు వద్ద నిలబడగలిగితే అప్పుడు ఆయన విశ్రాంతిలోనికి మనం ప్రవేశిస్తాం. అలా కాకుండా నిన్న విన్న సందేశం మధ్యలోనే ఇల్లు నిర్మించుకోకుండా తొలగిపోయిన జీవితం అయితే, ఈరోజు విన్న సందేశం, ఒక రాజు మరో రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆయనతో నేను పోరాడలేను, గెలవలేను, ఓడిపోతాననే అవగాహన నీకున్నప్పుడు ఆలస్యం చేయకుండా నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి నువ్వేం చేస్తావు? రాయబారం పంపిస్తాం, నన్ను కాపాడు, నన్ను ఏం చేయకు, నీకేం కావాలో చెప్పు అన్నీ ఇచ్చేస్తానని. ఆయనకేం కావాలి? అదే చదువుకున్నాం కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో. ఆయన మన కొరకు సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. మరి ఏం జరిగింది? సిలువ మీద ఆయన వేలాడదీయబడినప్పుడు ఆయన కార్చిన రక్తం మన కొరకు పానార్పణముగా పోయబడింది. పాత నిబంధనలో కనపడే పానార్పణ ఏదైతే ఉందో, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభు యొక్క రక్తమును, ఆ ప్రాణమే మన కొరకు పానార్పణముగా పోయబడింది. నైవేద్యముగా అప్పగించినటువంటి ఆ గోధుమ పిండి, నూనె, అవన్నీ ఎలాగైతే కనబడుతున్నాయో పాత నిబంధనలో, ఆయన దేహమే ఈ భూమి మీద మన కొరకు, ఈ భూమి అని బలిపీఠం మీద నైవేద్యంగా మారింది. ఇది నా కొరకే జరిగింది అని ఒప్పుకొని, నేను పాపిని ప్రభువా, నేను ఈ భూమి మీద ఎన్ని క్రియలు చేసినా కూడా నా క్రియల చేత నా క్షమాపణ కలగదని నేను నమ్ముచున్నాను. నాకున్న నమ్మకం ఒకటే, సుంకరివలే దేవా ఆకాశం వైపు తలెత్తుకొనుటకు కూడా నేను అర్హుణ్ణి కాను, నన్ను క్షమించు అని ఆ సుంకరి ప్రార్థిస్తుంటాడు.
ఆ సుంకరి ప్రార్థన. లూకా సువార్త 18వ అధ్యాయంలో 13-14 వచనంలో, లూకా సువార్త 18వ అధ్యాయం 13-14. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికాను. ఎతనికంటే ముందు కనబడుతున్నటువంటి పరిసయ్యుడు, ఆ పరిసయ్యుని నీతి కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. ఈరోజు నువ్వు ఏ కారణం చేత ప్రభువు దగ్గరకు వచ్చావు ఆలోచించుకో ఒకసారి. నీ కారణం అక్కడ పాపక్షమాపణ నిమిత్తం కాకపోతే నీకు ఏ వరము లభించదు, కోల్పోతావు అని మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ అను వరమును కోల్పోతావు. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ అన్న ముద్ర, ఆ ముద్ర మనకు ఎలా లభిస్తుందట? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, మీరును అంటే మనమే సత్యవాక్యమును. ఏమిటా సత్యవాక్యము? సత్యవాక్యమును అంటే మనకు అర్థం కాదేమో అని అనగా అని రాగం తీస్తున్నాడు. సత్యవాక్యము, ద ట్రూ గాస్పల్. సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విన్నారు మీరు, క్రీస్తునందు విశ్వాసముంచి మీ కొరకు వాగ్దానం చేశాడట దేవుడు. ఆ వాగ్దానము చేయబడిన ఆత్మచేత మనము ఆత్మచేత ముద్రింపబడిద్దిరి. ఇంకొకటి చెప్తాను, కొందరికి టాటూస్ వేసుకునే అలవాటు ఉంటుంది, పచ్చబొట్లు. క్రైస్తవుల్లో కూడా చాలామంది వేసుకుంటారు. పచ్చబొట్లు వేసుకోవద్దని కూడా ఉంటుంది బైబిల్లో. సమయం వచ్చినప్పుడు చెప్తాను అది. అయ్యో ఈ విధంగా ఉంది కదా పచ్చబొట్లు. అయితే ఇంకొన్నిసార్లు మనం నెయిల్ పాలిష్ వేసుకుంటుంటాం. అరే గోర్లకు రంగు వేసుకుంటే కూడా ఇది పాపమా? నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఒక్కొక్కసారి పొరపాటున సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెడ్ కలర్ వేసుకోవాలనుకున్నారనుకోండి, ఏదో పొరపాటున పింక్ పడింది, దానికి సపరేట్గా ఒక రిమూవర్ వచ్చింది, నెయిల్ పాలిష్ రిమూవల్ అనేది ఒకటి వచ్చింది. ఆ లిక్విడ్ వేసి ఆ రెడ్ కలర్ దాని మీద వేస్తే అది వెళ్ళిపోయి మళ్ళీ మామూలు అవుతుంది, దాని మీద పింక్ వేసుకోవచ్చు. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఒక నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత రిమూవల్ వేసుకొని సింపుల్గా తీసి పడేసినట్లుగా పరిశుద్ధాత్మ అను ముద్ర పడిన తర్వాత దాన్ని కూడా అలా తీసి పడేసుకోకూడదు. మనం ఒక టిష్యూ పేపర్ని వాడుకొని పడేస్తాం చూసారా? అనుకోకుండా ఏదో వేసుకోవాల్సిన రంగు వేసుకోకుండా వేసుకుంటే మళ్ళీ దాన్ని ఏ విధంగా అయినా గట్టిగా రుద్ది తీసి పడేస్తాం చూసారా? అలా పరిశుద్ధాత్మను ముద్రను మన చేతులారా మనమే చెరిపివేసుకోకూడదు, తప్పది. బైబిల్ ఒప్పుకోదు అది. చూద్దాం అదే మాట. ఇదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4. బాప్తిసం తీసుకొని నువ్వు బయటకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రింపబడితే అని ఆ ముద్ర పడిన తర్వాత నీ అంతటా నీవే మళ్ళీ మార్గము తప్పి పాత జీవితంలోకి వెళ్ళిపోతే నేనేం చేశానని నన్ను వీరు వదులుకుంటున్నారు. వీరికి నేనేమైనా అన్యాయం చేశానా? పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికే కదా వీరిని భూమి మీద నేను నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాను. ఈ పవిత్రమైన జీవితంలో నేను వీరిని నడిపించుకుంటూ పోతుంటే నన్ను వద్దనుకొని వీరెందుకు మళ్ళీ చెరిపి వేసుకున్నారు ఈ ముద్రను అని పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోతాడట. అలా వెళ్ళిపోతే సంతోషంగా వెళ్తాడా, దుఃఖంతో వెళ్ళిపోతాడా? మనల్ని ప్రేమించి ఇంటికి వచ్చిన అతిథి సంతోషంగా వెళ్తే బాగుంటుందా, దుఃఖపడుతూ ఏడుస్తూ ఎందుకన్నా వచ్చానా వీళ్ళ ఇంట్లోకి అన్నట్లు పోతే బాగుంటుందా? సంతోషంగా ఉండి వెళ్తే బాగుంటుంది. కానీ దేవునితో మన సహవాసం అలా ఉండి వెళ్ళిపోయేది కాదు. ఆయన నిరంతరం మనతో ఉండాలి. అందుకే జీవించుచున్నది నేను కాను, నాలో ఉన్న క్రీస్తే అంటాడట ఆత్మ కలిగిన వాడు. అర్థం చేసుకోండి. ఇప్పుడు చూపించే వచనం, అందరూ వయసులో పెద్దవారు ఉన్నారు.
పెద్దలుగా ఆలోచిస్తే దీని యొక్క విలువ ఎంతగానో అర్థమవుతుంది. 30 వచనం చూద్దాం. 4వ అధ్యాయం 30 వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎవరి యందు? దేవుని పరిశుద్ధాత్మ యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మీరు నావారు అని ఆయన నిన్ను స్వీకరించాడు. ముద్ర వేసి నిన్ను భద్రపరచుకున్నాడు. ముద్ర వేసి నిన్ను భద్రపరచుకుంటే ఆ భద్రతలో నేను ఉండనని నువ్వు వెళ్ళిపోతే ఆయనను మనం దుఃఖపరిచిన వారం అవుతావట. ఎన్నాళ్ళు ఈ లోకం ఆయనను ఇంకా దుఃఖపరుస్తూ ఉండాలి. ఆది కాండంలోనే నరుడు తప్పు చేయగానే ఆయన హృదయం పగిలిపోయింది. అలాంటి వారముగా మనం జీవిస్తూ ఉంటే ఇంకా ఆయనను దుఃఖపరుస్తూ ఉందామా? ఇది నచ్చకపోతే రిమూవర్ వేసుకొని నెయిల్ పాలిష్ని కొట్టేసుకున్నట్లుగా కొట్టేసుకుంటూ పోతామా? ఈ పరిశుద్ధాత్మ దేవునితో జీవితం వద్దని చెప్పేసి ఆ ముద్రను తీసుకొని మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోదామా? అసలు ఎఫెసీ పత్రిక 1:13, 4:30 ఈ రెండు చాలా దగ్గరగా ఉన్న సంబంధాలు ఇవి. సువార్త చేత నీవు సువార్త నువ్వు విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆత్మచేత మనం ముద్రింపబడ్డాం. అలా ముద్రింపబడినప్పుడు సంతోషముతో నీ హృదయంలోనికి దేవుడు ప్రవేశించాడు. పాపమును తొలగించి మన జీవితాలను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన మనలోనికి ప్రవేశించాడు. వాక్యమును ఆ ఉదక స్నానము చేత మనల్ని పవిత్రపరిచి ఆయన లోనికి ప్రవేశించి మనం నివసిస్తుంటే మనమే బలవంతంగా ఆయనను తోసేస్తే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను అని అంటాడు. ఏ తలుపు నొద్ద నిలుచుండి? ఎందుకు బయట ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటే నువ్వు లోపలికి రావద్దు, బయటే ఉండు అంటున్నాం మనం. అయితే ఏ రోజైతే ద్వారం తెరిచామో ఆయన లోనికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనను దుఃఖపరిచే పనులు చేస్తామట. 30 వచనంలో అదే 4:30 ఎఫెసీ పత్రిక 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దేవుడు మన విషయంలో ఎప్పుడూ ఆనందంగానే ఉండాలి, కానీ ఆయన దుఃఖపరచుకుంటూ పోతే ఎలా? మన క్రైస్తవ పండుగలు వస్తాయి, ప్రత్యేకంగా క్రిస్మస్, న్యూ ఇయర్ లాంటి పండుగలు. ఆ స్టేజ్ మీద అందరూ డ్యాన్స్లు వేస్తూ ఎగురుతూ ఉంటారు, ప్రత్యేకంగా యవనస్తులు రకరకాలైన పాటలు పెట్టుకొని. అందులో బాప్తిసం తీసుకున్న వారెవరు, తీసుకోనని వారెవరు? అసలు ఆ విధంగా ఎగురుచు నాట్యం ఆడుచు అందరి ముందర గంతులు వేస్తుంటే చెప్పేదేమో యేసుప్రభు అని చెప్పేసి చెప్తుంటాం, లోపలేమో నీకు అంగీకారం లేదు. అపవిత్రాత్మలు కూడా యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు అపవిత్రాత్మలు దేవుని కుమారుడు అని కేకలేస్తేనే షటప్ అన్నాడు. అక్కడ మీరు ఆపండి, ఎక్కువ కేకలేయకండి అన్నాడు. అక్కడ వారిని అరవనివ్వకుండా మానేసాడు. అసలు ఎందుకు ఇంతగా చెప్పిన విషయమే మళ్ళీ చెప్పి ఎందుకు నేను ఈ విధంగా చెప్పాల్సి వస్తుంది అంటే ప్రజలకు కొన్ని విషయాలు అర్థమవ్వవు. దేవుడు నన్ను ఆయన ముద్ర వేసి భద్రపరుచుకున్నాడు అనే విషయం. నావాడు అని ఆయన ముద్రపరుచుకున్న తర్వాత ముద్ర వేసి భద్రపరుచుకున్నప్పుడు నేను ఎందుకు ఆయనను కోల్పోవాలి అనే ఆలోచన మనకు ఉండాలి కదా. కూర్చున్నా, లేచినా, పడుకున్నా, నడిచినా ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటే ఒకప్పుడు హనోక్ గారు దేవునితో నడిచి అలా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. శరీరం రాలిపోయింది, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఏలియా గారిని దేవుడు అగ్ని గుర్రాలను పంపించి తీసుకెళ్ళిపోయాడు. ఒకటి మాత్రం నిజం, ఒకటి సత్యం గుర్తుపెట్టుకోండి. మనం భూమి మీదకి వచ్చిన తర్వాత మనకి బాంధవ్యాలన్నీ మొదలయ్యాయి. బిడ్డ పుట్టగానే జన్మనిచ్చిన వారు తల్లి, తండ్రి, ఒకవేళ సోదరులు ఉంటే సోదరిమణులు, ఇవన్నీ అత్త, మామ, ఇవన్నీ రిలేషన్షిప్స్ మొదలవుతాయి. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ వీ కేమ్ యాజ్ వన్. మనం ఒంటరిగానే వచ్చాం. వెళ్ళేటప్పుడు ఎన్నో బంధాలు ఈ భూమి మీద మనం నిర్మించుకున్నా వెళ్ళేటప్పుడు మాత్రం మళ్ళీ ఒక్కరమే. వీఆర్ ఎ లోన్ ట్రావెలర్స్, వీఆర్ ఎ లోన్ పిలిగ్రిమ్స్. ఒంటరిగా వెళ్ళే యాత్రికులం మనం. ఒంటరిగా వెళ్ళేటప్పుడు మన ఆత్మకు మనమే బాధ్యులమవుతాం. ఆ రోజు ఇదిగో మా వారు నాతో ఉంటారు, మా ఆవిడ మాతో ఉంటుంది, నా పిల్లలు నాతో ఉంటారు, మా పెదనాన్న ఉంటారు, మా పెద్దమ్మ ఉంటుంది, ఇలాంటివి ఏమీ జాంతానాయి. ఒకటి నీ ఆత్మకు నువ్వే, నిన్ను గురించి నువ్వే జాగ్రత్త పడాలి. నేను చెప్పిన మాట కాదు అది. ఇది ఒకటి చెప్పి ముగిస్తాను. మార్కు సువార్త
వేగంగా చూద్దాం. మార్కు సువార్త 13:9 మిమ్మును గురించి మీరే జాగ్రత్త పడుడి. 23వ వచనం మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో చెప్పి ఉన్నాను. తర్వాత 33వ వచనం జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. తర్వాత 36, 37 ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చును చూచునేమో కనుక మీరు మెలకువగా ఉండుడి, నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండండి. మీరు చూసేలోపు 5 వచనాలు చదివాను నేను ఇప్పుడు ఇక్కడ. ఏ వచనాలు చదివాను? మార్కు సువార్త 13:9 వచనం మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడుడి. 23వ వచనం మీరు జాగ్రత్తగా ఉండుడి, మీరు ఎవరి ఆత్మకు వారే రెస్పాన్సిబుల్. 33వ వచనం జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. 4వ విషయం 36వ వచనం ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండి చూచునేమో కనుక మీరు మెలకువగా ఉండుడి. 5వది 37 నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మీ ఆత్మకు మీరే బాధ్యులు. ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్స్ రాశారు, కొందరు రాస్తూ ఉండవచ్చు. డాడీ నాకు కొంచెం భయంగా ఉంది, నువ్వు వచ్చి రా ఎగ్జామ్ నా తరపున అంటే డాడీ వస్తాడా? చంప పగలగొడతాడు ఫస్ట్. ఇన్ని రోజులు పంపించింది ఎగ్జామ్కి, స్కూల్లో చదువుకోవడానికి దీని కొరకే కదరా. అప్పుడు మళ్ళీ వీడు మమ్మీ కిచెన్లో ఉంటే డాడీ కొడుతున్నాడు, మమ్మీ ఎగ్జామ్ రాయమంటే రాయడట, నువ్వు వచ్చి రాస్తావా మమ్మీ అంటే ఆ స్టవ్ ఇట్లా ఆఫ్ చేసి చేతిలో పట్టుకుంటుంది ఒకటి. అది ఎవరికి దొరకదు, స్త్రీకి మాత్రమే దొరుకుతుంది కిచెన్లో. అప్పుడు పడుతుంది దాంతో షార్ట్. సంవత్సరం అంతా బడికి పంపించింది నేను ఎగ్జామ్ రాయడానికి కదా నీకు. అక్కడే చెబుతాం నీ పరీక్ష నువ్వే రాయాలని. మనం కూడా అంతే, ఆత్మీయ జీవితంలో మన ఆత్మలకు మనమే జవాబుదారి. అందును గూర్చే మిమ్మును మీరే పరీక్షించుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకోండి. ఆలోచిస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుల మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మా జీవితం ఏ పాటి తిన్నాం ప్రభువా, అయితే మీలో ఏర్పరచుకున్నారు, మేము నమ్మకమైన వారంగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మీ చేత ముద్రింపబడిన తర్వాత ఆ ముద్రలో నుంచి మేము వెళ్ళిపోకుండా కాపాడమని ప్రార్థిస్తూ, మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.